గిది రావాలి. నయీం డైరీ రీఓపెన్, కేసును తిరిగి విచారించేందుకు కసరత్తు, స్వాధీనమైన సొమ్ము ఎవరికి చేరిందంటూ ఆరా, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. పోలీసు ఆఫీసర్లు పొలిటీషియన్లకు సంబంధాలు, పాత కేసుతో బీఆర్ఎస్ నేతల లింకులపై డౌట్ ఉందట. మొత్తం బీఆర్ఎస్ అందరు ఈ డైరీలు దొరికితే కథమే అంతేగా. మొత్తం బయటకు విషయం ఏంటంటే నయీం దగ్గర ఆ రోజు నయీం చనిపోయిన రోజు మినిమం ఆయన దగ్గర ఏది పైకమే ఓన్లీ డబ్బే 1500 నుంచి 2000 కోట్లట. ఆ తర్వాత గోల్డ్ అంట, విపరీతమైన గోల్డ్ అట. ఇదంతా కేసీఆర్ ఎత్తుకొని పోయిండు. ఇక భూములు 100,000 ఎకరాల భూములు ఎక్కడెక్కడో దేశవ్యాప్తంగా. వల్ల ఇక నయీం కేసును రీఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆయన డైరీలోని అంశాల ద్వారా నిజానిజాలు వెలికి తీసే అవకాశం కనిపిస్తున్నది. 8 ఏళ్ల క్రితం 2016లో జరిగిన ఎన్కౌంటర్, దాని కొనసాగింపుగా జరిగిన దర్యాప్తు వివరాలపై సర్కార్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈ కేసు రీఇన్వెస్టిగేషన్ ద్వారా స్వాధీనమైన సొమ్ము ఎంత, అప్పటి అధికార పార్టీ నేతలకు ఏమైనా చేరిందా, నయీంతో సంబంధాలున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు, పొలిటీషియన్లతో ఉన్న లింకులేంటి, ఇలాంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో కొద్దిమంది పోలీస్ అధికారులు బీఆర్ఎస్ నేతల్లో గుబులు పట్టుకుందట. ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రస్తావనతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఇటీవల ఈ అంశాన్ని ప్రస్తావించారు. సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్తా ఉన్నారు. అయితే ఈ విషయంలో కేసీఆర్ ఎంత కొట్టేసిండు, కేసీఆర్ కుటుంబం ఈ కేసును ఎట్లా వాడుకుంది అనేది రీఇన్వెస్టిగేషన్ చేస్తే ఇందులో కూడా ఏవి రాకపోయా అన్ని పైసలు ఉంటాయి, అన్ని ఆస్తులు ఉంటాయి, అన్ని భూములు ఉంటాయి.